సింగ్ కుటుంబానికి జన్మ ధన్యమైందన్న ఒక తృప్తి కలుగుతా ఉంది. ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇది చేయలేని పూజ అని అయ్యగారు చెప్తా ఉన్నారు. ఎంతో నిష్ఠతోని భక్తి శ్రద్ధలతోని పొద్దున్న నుంచి ఇక్కడ మన పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రుద్రాభిషేకం వలన అయ్యగారు చెప్తా ఉన్నారు, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి డైరెక్ట్గా దేవుడు ముక్తినిస్తాడని, మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని, మీ అందరికీ మంచి జరుగుతుంది, ఇంకా ఇంకా మీరు ఊరు అభివృద్ధి చేస్తానికి మీకు శక్తిని ఇస్తాడు ఆ దేవాది దేవుడు అని రమేష్ అన్న చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న అయ్యగారులందరూ కూడా వేదం నేర్చుకున్న వేద పండితులు ఇక్కడ అందరూ వచ్చి మా గురించి ఈ పూజని నెరవేరుస్తున్నందుకు వాళ్ళు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ అయిన పూజ రేపు మధ్యాహ్నం పూర్ణావృత్తి భోజనాలతోని ముగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకొని మీ అందరూ కూడా ఆయన ఆశీస్సులు పొందాలని కోరుతూ, ఈరోజు రాజ్ ఠాకూర్ గారు ఏ పనులున్నా అన్ని పక్కన పెట్టుకొని ఆ దేవాది దేవుడి సన్నిధిలో ఇక్కడ మనం అన్ని చేస్తే పుట్టి మన ఊరు బాగుంటుంది అంటేనే ఆయన ఊరు గురించి ఏదైనా చేస్తే సిద్ధం, మన ఊరు బాగుంటుంది అని నేను రమేష్ అన్న చెప్పిండు. నువ్వు ఈ పూజ చేయడం వల్ల నీ కుటుంబాలలో ఉన్న సుఖశాంతులు వస్తాయంట అనగానే ఆయన ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు. మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ పూజ ఏదైతే ఉందో చాలా కఠినమైన పూజ. అది ఆ దేవుడు ఆశీస్సుతో, ఆ గణేశుడు ఆశీస్సులతో ఏ విఘ్నాలు లేకుండా ఇక్కడ అన్ని మంచి జరగాలి, మీ అందరి కుటుంబాలలో కూడా సుఖశాంతులు కలగాలని కోరుతూ ధన్యవాదాలు. భక్త మహాశయులకు శ్రీ త్రిలింగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అభిషేక ప్రియుడైన ఆ యొక్క భోలా శంకరునికి, పార్వతి పరమేశ్వరుడికి గౌరవనీయులు రాంగుడు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు ఈ యొక్క అభిషేకాన్ని చాలా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలు, ఈ గ్రామస్తులు అందరూ వచ్చి ఆ యొక్క స్వామివారి సేవలో ధరించి ఆ యొక్క స్వామివారికి ముక్తి పొందవలసిన తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.